నెల్లూరు పార్లమెంటు పరిధి కందుకూరు నియోజకవర్గంలోని పోట్లూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రా మసూదన్ యాదవ్ని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాణాసంచా ర్యాలీతో వేదిక వద్దకు చేరుకున్న బుర్రా ముందుగా దివంగత పూసపాటి సుబ్బరాజు పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అందరం ఒకటి ఆలోచన చేయాలి. మన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. పేదలందరూ సంతోషం ఉండాలని చెప్పి నవరత్నాల పథకాలను తీసుకొచ్చారు. 9 పథకాలని చెప్పారు, కానీ 28 పథకాలని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా అర్హత ఒక్కటే చూసుకొని పథకాలు ఇచ్చిన ఘనత దేశంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మహిళా సోదరులందరూ గమనించాలి. మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మీరైతే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారు, సంసారాన్ని కూడా చక్కగా చూసుకుంటారని చెప్పి మంచి ఉద్దేశంతో 28 సంక్షేమ పథకాలు అన్నీ కూడా దగ్గర 220 సార్లు అంట, 220 సార్లు అంట, 220 సార్లు, 205 సంవత్సరాల్లో 226 సార్లు బటన్ నొక్కారు. నేరుగా డబ్బులన్నీ మీ అకౌంట్లో పడ్డాయి. మీరు చెప్తే కానీ మాకు తెలియలేదు. 2,70,000 కోట్ల రూపాయల డబ్బుల్ని మీ అకౌంట్లో వేసిన ఘనత మళ్ళీ మన ముఖ్యమంత్రికే దక్కింది దేశంలో కూడా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇన్ని పథకాలు, అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా, పింఛన్లు, ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ గురించి చెప్పాలంటే 2 గంటల సేపు పడుతుంది. మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఈ పథకాలన్నీ మళ్ళా మనకి కొనసాగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఈ విషయాన్ని ఎవరు కూడా మరవకూడదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసాం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి దుర్మార్గ పాలసీతో ఈసీతో చెప్పి మొన్న కోర్టుకు పోయి ఆపేపించారు. మనం చూసాం మొన్న 3 రోజుల నుంచి అవ్వతాతలు, వితంతువులు సచివాలయం దగ్గర పడిగాపులు కాస్తూ ఎండకి గాలికి, ఈ వేడి గాలికి, ఎండకి తట్టుకోలేక చనిపోవడం కూడా జరుగుతుంది. అన్నా 31 మంది అవ్వతాతలు చనిపోయారంటే ఒక నెలలోనే. ఒకసారి ఆలోచన చేయండి. వాలంటీర్లు తీసేస్తే రాష్ట్రం ఏమైపోద్ది? జన్మభూమి కమిటీ వాళ్ళు వస్తారు, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే. చంద్రబాబు నాయుడు కానీ మనం ఓటేసామా వాలంటీర్ వ్యవస్థ పోతుంది, సచివాలయ వ్యవస్థ తీసేస్తారు, జన్మభూమి కమిటీ వాళ్ళు వస్తారు, తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే 14లో ఏం జరిగిందో మనకు తెలుసు. 14 నుంచి 19 దాకా రాక్షస పాలన నడిచింది, దుర్మార్గ పాలన నడిచింది. దోచుకో, దాచుకో, పంచుకో అన్న సామెతగా వాళ్ళందరూ కూడా దోచుకున్నారు. మీకు తెలుసు. మళ్ళా అట్లాంటి పరిస్థితులు వస్తాయి. మీరు కానీ నమ్మి మోసపూరితమైన మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కానీ మళ్ళీ మనం ఓటేసామా మనకి ఆగతే పడుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. 1వ తారీఖు పొద్దున్నే అవతాతల చేతుల్లో పింఛన్ వచ్చేస్తుంది. బటన్ నొక్కితే పథకాలు వచ్చేస్తాయి, మనకు డబ్బులు పడుతున్నాయి. ఇంత మంచిగా మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన బిడ్డల గురించి నాడు స్కూళ్ళు, విదేశీ విద్య, మంచి బట్టలు, మంచి భోజనం మన బిడ్డలకు స్కూల్లో పెడుతున్నారు. ఇవన్నీ కూడా, ఈ పథకాలు అన్నీ కూడా మనకి సకాలంలో రావాలంటే జగనన్న కోటేయాలి. ఈ పథకాలను ఆపాలంటేనే టీడీపీ వాళ్ళ మాట వినాలి. వాళ్ళకి కానీ ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. వాళ్ళు చెప్తున్నారు ఏదో పథకాలు, ఏదో వడ్డాను ఇస్తాం, ఆ తర్వాత 6 గ్యారంటీలు, పట్టు చీరలు, వడ్డానాలు, కార్లు ఇస్తామని చెప్పి ఆశలు సాధ్యంగా హామీలు అన్నీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు తిరుగుతున్న గ్రామాల్లో 14లో కూడా 500 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మన పిల్లలకి జాబులు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ బాబుకి లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చారు, మన బిడ్డకి జాబ్ ఇవ్వలేదు. సో ఒకసారి మీరు ఆలోచన చేసి, మోసాలు మాట్లాడే, మోసపూరితమైన హామీలు ఇచ్చే చంద్రబాబు నాయుడు నమ్మద్దని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన టైం ప్రకారం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే అర్హత ఉంటే చాలు వాళ్ళ అకౌంట్లో పథకాలు వచ్చినాయి, డబ్బులు పడ్డాయి, వాళ్ళకి వచ్చినాయి. ఇవన్నీ కూడా మనకి కొనసాగాలంటే జగనన్నకి ఓటేయాలి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి,
మన జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నిరంతరం ఆలోచన చేస్తుంటాడు. పేదల పక్షాన్ని నిలబడాలి, పేదలకి అండగా ఉండాలి, పేదలందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి అహోరాత్రులు ఆలోచన చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. పేదలందరూ ధర్మం పక్షాన, జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. పెత్తందారులు, కోటేశ్వరులు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, TV9, ఈనాడు రామోజీరావు గారు ఎవరైతే డబ్బులు దోచుకుంటారో, రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకుంటారో ఆ పెత్తందారులందరూ కూడా చంద్రబాబు నాయుడు పక్షాన ఈ పక్క ఉన్నారు. అధర్మం పక్షాన ఉన్నారు. ధర్మం పక్షాన, పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన జగన్ ఉంటే, దుర్మార్గం పక్షాన చంద్రబాబు ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చుద్దా, ధర్మాన్ని గెలిపించాలి, మన భవిష్యత్తు మన బిడ్డల కోసం ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రిని జగనన్నను గెలిపించాలి, మనకు మేలు జరగాలి, మన కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా చూస్తున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? తెలుసమ్మా? మే 13వ తారీఖు. అమ్మ బాగా గుర్తుంది. మే 13వ తారీఖు ఎలక్షన్ వస్తుంది. ఆ రోజు 226 సార్లు బటన్ నొక్కిన జగన్ రుణం మీరు తీర్చుకోవాలి. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మానుగుంట మహేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అమ్మ చూసారా? నన్ను ఫ్యాన్ గుర్తుంటుంది, అక్కడ నా బొమ్మ ఉంటుంది. ఇదో చూడండి, ఫ్యాన్ ఇట్లా ఉంటుంది. ఫ్యాను అమ్మ, సీలింగ్ ఫ్యాను, సీలింగ్ ఫ్యాను తల్లి. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా, ఒక ఓటు నాకేయాలి. అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ తెలుసు వాళ్ళకి. మీరు కూడా చూడండి అమ్మ, అసలు ఓటు బంగారు ఓటు మీదే. అన్ని డబ్బులు మీ అకౌంట్లో వచ్చినాయి. సో ఒక ఓటు నాకేయాలి. ఇంకొక బూత్ ఉంటుంది అక్కడే, ఎంపీ అభ్యర్థి, నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా విజయసాయి గారు పోటీ చేస్తారు. ఆయనకు ఒక ఓటు వేయాలి. అప్పుడే జగనన్నకి మీరు రుణం తీసుకుని వెళ్తారు. ఫ్యాన్ గుర్తమ్మా మన గుర్తు. అన్న మీరు కూడా చూడండి, మర్చిపోతారు మళ్ళీ. ఫ్యాన్ గుర్తు మన గుర్తు. ఫ్యాన్ గుర్తుకి మే 13వ తారీఖు ఎలక్షన్ అవుద్ది. ఉదయాన్నే వెళ్ళి, అమ్మ మాగిన తల్లులరా, ఉదయమే వెళ్ళాలి. ఫస్ట్ అవర్లో పోయి జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి. ఫ్యాన్ గుర్తుకి ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి విజయసాయి ఒక ఓటు, 2 ఓట్లు వేస్తే మళ్ళా మీకు మమ్మల్ని గెలిపిస్తే మళ్ళా 5 సంవత్సరాల పాటు మీకు 226 పథకాలు మీ అకౌంట్లో నేరుగా ఆయన బటన్ నొక్కేస్తారు. 220 సార్లు బటన్ నొక్కేస్తారు. ఈ పథకాలన్నీ మీ అకౌంట్లో పడతాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చేయాల్సింది ఏం తెలుసా? 2 బటన్లు. ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఒకటి, ఎంపీ అభ్యర్థి ఈసారి 2 బటన్లు నొక్కితే 28 సంక్షేమ పథకాలు మళ్ళీ 5 సంవత్సరాల్లో 226 సార్లు మీ అకౌంట్లో పడితే ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాలు ఎలా మారుతాయో. ఇప్పటికే బాగున్నాం, ఇంకా అవి పడితే మళ్ళీ మనం అందరం కూడా దగ్గర 30-40 లక్షలు 50 లక్షలకి మనం చేస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. పాంప్లెట్ మీ ఇంటికి మన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చుంటారు. ప్రతి మహిళకి ₹1,00,000 నుంచి 10-15 లక్షల దాకా లబ్ధి చేకూరింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీ ఇంట్లో నిజంగా మేలు జరిగి ఉంటేనే నాకు సపోర్ట్ చేయండి, ఫ్యాన్ గుర్తు కోటని చెప్తున్నారు. భారతదేశంలో ఈ మాదిరి చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? ఉన్న ఏకైక వ్యక్తి మన మనసున్న మహారాజు, మనందరు పేదల పక్షపాతి, పేదల పక్షాన్ని నిలబడ్డ పక్షపాతి, ధర్మం చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఎందుకో తెలుసా? మీరే స్టార్ క్యాంపియన్లు. ఎందుకంటే మీ అందరికీ మేలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరూ తోబుట్టులా చూస్తున్నారు. మీకే పథకాలు ఎందుకు తెలుసా? పథకాలు తీసుకొని ఆ తల్లి తోబుట్టు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది. ఇందాక వచ్చేటప్పుడు నవ్వులు పూలు చూసాం కదా, ఎందుకో తెలుసా? మీరు అందరూ సంతోషంగా ఈ గ్రామంలో తిరగబట్టే ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది, గలగల డబ్బుల్లాగా. ఇది నిజం. అది తెలిసిన వ్యక్తి
ఆ భావాలు ఉన్న వ్యక్తి కాబట్టే ఇంత డబ్బులు ఎవ్వరికి భయపడకుండా ఎక్కడ ఆధారపడకుండా 2,76,000 కోట్ల రూపాయలని మీ అకౌంట్లో వేసిన దమ్మున్న ముఖ్యమంత్రి మీ అందరి తమ్ముడు, మీ అందరి అన్న, మా అన్న కూడా జగన్ అన్న. మనమందరం ఒకసారి ఆలోచన చేసి మన ఊర్లో బడికాడ, గుడికాడ, ఇంకా టీ కొట్ల కాడ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మళ్ళా పగటి వేసకాలలాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, ఇంకా 92 పంచాయతీలు, 32 వార్డులు అన్నీ తిరగాలి. ఇదే మాదిరిగా మీటింగ్ చెప్పాలంటే ఎలక్షన్ 40 రోజులు ఉంది. మీరు స్టార్ క్యాంపెయిన్లు కావాలి. మోసాలు మేము నమ్మయ్యా. 14లో నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం. 19 దాకా మాకు నరకం చూపించారు. మా డబ్బంతా 2,76,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మా అకౌంట్లో వేస్తే ఇద్దరు డబ్బులు మీరు అరాకోరు ఇచ్చారు. ఆ డబ్బులు మీరు దాచుకున్నారు, పంచుకున్నారు. మన సచివాలయం పరిధిలో రెండు పంచాయతీల్లో 27 కోట్ల రూపాయలు మన అకౌంట్లో వచ్చింది. మన సచివాలయం పరిధిలో 2 ఊర్లకి, పాజర్ల, పోట్లూరు, ఈ 2 గ్రామాలకి 27 కోట్ల రూపాయలు సచివాలయం కావచ్చు, రోడ్లు కావచ్చు, ఆర్బీకే, పింఛన్లు, రకరకాల రూపంలో ఇన్సూరెన్స్ డబ్బులు కావచ్చు మన అకౌంట్లో పడ్డాయి. ఈ భారతదేశంలో మన కాన్స్టిట్యున్సీ పుట్టిన తర్వాత మన 2 గ్రామాలకి 5 సంవత్సరాల్లో కరోనా కష్టకాలంలో ఇంత డబ్బు ఇచ్చిన లీడరే లేడు, ముఖ్యమంత్రే లేడు. ఒకే ఒక ముఖ్యమంత్రి మనసున్న మహారాజ్ జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకు ఇచ్చాడు. మళ్ళా ఇప్పుడే ఇప్పిస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఇంకెంత వస్తాయి? విజయసాయి రెడ్డి గారు జగన్ అంత వ్యక్తి, ఆయన్ని మనం ఓటేసుకుంటున్నాం. ఆయన పరిస్థితి మళ్ళీ వస్తాయి మన గ్రామానికి. నేనున్నాను, ఇందాక చెప్పాను, ఈ ఆదరణ చూశాను. మీకు నేను ఎక్కువ ఇస్తాను. ఇంత ప్రేమగా ఉన్నారు, ఇంత అభిమానంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. సో మనం అందరం ఒక మాట మీద ఉండి ఊర్లో ఓట్లన్నీ కలగట్టుగా మాట్లాడుకొని ఫ్యాన్ గుర్తు అక్క చెల్లెమ్మలు తలుచుకుంటే, ఆది పరాశక్తి తలుచుకుంటే ఏదైనా మీరు సాధించగలరు. అందరికి చెప్పండి, అయ్యా మనం మటుకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక మాట మీద 2 బట్టలనే కదా అని చెప్పి ఈ రోజు నుంచి మీరు కన్విన్స్ చేయాల్సింది అందరినీ. బతులారండి, ఏమన్నా చేయండి. ఊరు మొత్తం 1,400 ఓట్ల మటుకు మా ఇద్దరికి ఏం చాలా మనస్ఫూర్తిగా నా తోబుట్టులు వేడుకుంటున్నాను. అన్న మిమ్మల్ని కూడా నేనేం తక్కువ చేయట్లే, మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. ఒక్క సాయం చేయనన్నా 5 ఏళ్ళు మీకు ఏం కాదు చేసి పెడతా. ఇంకంతకన్నా ఎక్కువ అడగలేనన్నా. మీ అందరూ నాకన్నా తెలియమంతులు, బుద్ధిమంతులు. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు ఫాలోవర్స్ కాబట్టి చాలా తెలియకలవాళ్ళు. మీ అందరూ కూడా మీకు చెప్పవలసిన లేదు. ఒక్కసారి అందరికి నమస్కారం తెలుపుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. పేరు జోహార్ పూసపాటి సుబ్బరాజు గారికి జోహార్. రఫీ నూరి ఛానల్ కోసం